ప్రభువునందు ప్రియులరా, మీరు క్షేమమే కదూ. మీరు క్షేమంగా ఉండాలని, ఆత్మలోనూ అన్ని విషయాల్లోనూ దినదినము మీరు వర్ధిల్లుచూ ఉండాలని మానక మీకోసం ప్రార్థన చేస్తూ, ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా కూడా మీరు ఆశీర్వదించబడాలనే ప్రార్థనతో ప్రతిదినము ఈ సందేశాలు మీకు అందిస్తున్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియులారా, శాంతి అనేది మన జీవితాల్లో చాలా 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 అవసరమైంది. ఈరోజు మన జీవితాల్లో ఏమి ఉన్నా శాంతిగా బ్రతకలేని స్థితిలో మనము సంతోషంగా ఉండలేం, లేక తృప్తిగా బ్రతకలేం. ఒకవేళ మనకు భోగభాగ్యాలు ఉండొచ్చు, ధన సంపద ఉండొచ్చు, లేక పదవులు ఉండొచ్చు, కీర్తి ప్రతిష్టలు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సమాధానము లేనివారు లేక శాంతి లేనివారు చాలామంది లోకంలో ఉన్నారు. అందుకే చాలామంది ఎంత కీర్తి ప్రతిష్టలు గడించినా, ఎంత భోగభాగ్యాలు సంపాదించినా ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఈ దినాన్ని. అయితే వారి జీవితాల్లో లోపించింది ఏమిటంటే ఈ శాంతి. అలాంటి శాంతిని గురించి ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరైతే ఆయన యందు అలాగూ హృదయాన్ని ఆయన మీద కేంద్రీకరించి విశ్వాసం నిలిపి ఉంచుతారో అలాంటి వారికి ఆయన పూర్ణ శాంతి కలుగు చేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతోంది. నిజమే, ఆయన మీద ఆనుకోవడం అంటే సంపూర్ణంగా ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోవడం. అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది ఒక ప్రయత్నం అన్నట్లుగా అయితే అది ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోవడం కాదు. నీ హృదయాన్ని ఆయన మీద కేంద్రీకరించడం కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడం కూడా కాదు. ఆయన మీద నీ హృదయాన్ని ఆనుకొన చేయడం అంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం. ప్రభువా, ఈ లోకంలో ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా నీవు నన్ను ఆదుకొనగలిగిన దేవుడవు, నీవు నన్ను లేవనెత్తగలిగిన దేవుడవు, నీవు నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడవు అని సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకునే స్థితి నీకుంటే ఆ స్థితిలో దేవుడు నీకు పూర్ణ శాంతి కలుగు చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా పుట్టినప్పుడు ఆ సందర్భంలో ఒక మాట ఉంటుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునగా. కానీ ఆయన పుట్టిన సందర్భంలోనే యెరూషలేము పట్టణం గురించి, హేరోదు గురించి మరొక మాట ఉంటుంది. ఆ సమయంలో హేరోదుతో పాటు యెరూషలేము పట్టణమంతా కలవరపడ్డారు అని రాయబడింది. కలవరంతో నిండిపోయింది పట్టణం అంతా. ఒక ప్రక్క పట్టణమంతా కలవరంతో నిండిపోయిన స్థితిలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునగాక. ఒకే సందర్భంలో ఒక ప్రక్క కలవరాన్ని చూస్తున్నాం, ఒక ప్రక్క సమాధానాన్ని చూస్తున్నాం. నిజమే, ఈ లోకంలో చాలామందికి ఏదైనా ఉండొచ్చు కానీ సమాధానము లోపించిన స్థితి. సమాధానము లోపించినప్పుడు తృప్తిగా బ్రతకలేవు, సంతృప్తిగా బ్రతకలేవు. సంతృప్తిగా బ్రతకాలి అంటే అన్నీ కలిగి ఉండడం కాదు, హృదయంలో శాంతి సమాధానం కలిగి ఉండాలి. అలాంటి సమాధానాన్ని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏమిటంటే ఆయన మీద మన హృదయాన్ని ఆయన మీద ఆనుకునేటట్లుగా చేయాలి. అలాగే ఆయన యందు మనం సంపూర్ణంగా ఆనుకొని విశ్వాసం ఉంచాలి. ఆనుకొని విశ్వాసం ఉంచడం అంటే
ఏదో ఒక ప్రయత్నం చేయడం అన్నట్లుగా కాదు, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి మన పరిస్థితులన్నీ ఆయనకు అప్పగించి, నా జీవితంలో ఏదైనా నీవే చేయగలవు ప్రభువా అని ఆయనకు సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించి ఆయన నుంచి రక్షణ పొందుకుని, ఆ రక్షణ పొందుకున్న స్థితిలో దేవుని సన్నిధిలో కనిపెడితే నీ హృదయంలో పూర్ణ శాంతిని, సమాధానాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి సమాధానం కావాలంటే ఈరోజు నిర్ణయం చేసుకో, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడు తప్పక అలాంటి సమాధానాన్ని నీ కలుగు చేస్తాడు. అలాంటి సమాధానము నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం. ఈ లోకంలో మాకు ఏది ఉన్నా ఏమీ లేకపోయినా సమాధానము మాకు అవసరమైంది ప్రభువా. మేము సంతృప్తిగా సంతోషంగా బ్రతకాలంటే అలాంటి సంపూర్ణమైన శాంతి మా హృదయాల్లో కావాలి. అలాంటి శాంతిని ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీవు మాత్రమే అలాంటి శాంతిని ఇవ్వగలరు ప్రభువా. ఈ లోకంలో మరెవ్వరూ కూడా అలాంటి శాంతిని ఇవ్వలేరు ప్రభువా. ఈ లోకం ద్వారా పొందుకునే శాంతి కొంతవరకు కొంత సమయం మాత్రమే ప్రభువా. కానీ నీవిచ్చే శాంతి పూర్ణ శాంతి, అది మా జీవితమంతా మమ్మలను సంతృప్తిగా బ్రతికేటట్లుగా చేసే శాంతి. అలాంటి శాంతితో మా జీవితాలను, మా హృదయాలను నింపుమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో అలాంటి శాంతిని నింపి ఆశీర్వదించి, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని, నీ కృపను విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. May this message be a blessing to you and to your family.